హాయ్ అండి, వెల్కమ్ టు ఇది మీకు తెలుసా. నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూడండి. నాకు తెలిసి మన కులాలు శాఖలు సనాతన హిందూ ధర్మంలోని అంతర్భాగాలే. అలాగే 78% ఉన్న హిందువులు తమ ధర్మాన్ని తాము పాటిస్తూ తమ తర్వాతి తరానికి తెలుపుతూ సాగకపోతే ప్రపంచంలో అతి పురాతనమైన మంచి జీవన విధానానికి మార్గదర్శకమైన సనాతనం కొన్ని దశాబ్దాలలో కనుమరుగయ్యే ప్రమాదమున్నది. ఇతరులు తమ మతాన్ని నిలబెట్టుకునేందుకు, ఐక్యత పొందేందుకు వారానికి ఒకసారి తమ ప్రార్థనా స్థలాలకు కుటుంబ సమేతంగా వెళుతున్నారు. మరి హిందువులు ఒక శనివారమో, ఒక సోమవారమో, ఒక మంగళవారమో మనకు అతి సమీపంలోని ఆలయానికి వెళ్ళలేమా? అప్పుడు మనం ఎవరమనుకోగలం? మనం హిందువులనని, బ్రాహ్మణులని, నియోగులని, వైదికులని, వైష్ణవులని, మధ్యలమని, మధ్వులమని, అర్చక పురోహితులమని మన సభ్యులందరినీ చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నా. కనీసం వారానికి ఒక దేవాలయమైనా మీకు దగ్గరలోని దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించి ఈ సనాతనాన్ని నిలబెట్టుకుందాం. నేను ఆచరిస్తూ ప్రార్థిస్తున్నా. మన అసలు సంక్షేమం దేవాలయంలోనే ప్రారంభమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.